హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మనం డైలీ దోసలు వేసుకుంటూనే ఉంటాం కదా. మరి ఈ దోసలు వేసినప్పుడు దోస పిండి మనకు డైలీ కొంచెమైనా మిగిలిపోతుంటుంది. మరి ఈ మిగిలిపోయిన దోస పిండితో యూనిక్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేద్దాం. ఈ దోస పిండితో చేసే రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ, కూడా స్పాంజ్ లాగా పైన చూస్తే క్రిస్పీగా ఉంటాయి. మరి ఇందులోకి మనం యాడ్ చేయాల్సింది ఏంటో చూసేద్దాం. నేనైతే ఒక చిన్న ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంతోపాటు శనగపప్పు, ఇందులో వచ్చేసి ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే తక్కువ ఆయిల్లోనే మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ఇందులో తీసుకున్నటువంటి జీలకర్ర, శనగపప్పు కొంచెం ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బీన్స్, ఆనియన్ ముక్కలు, దీంతోపాటు క్యారెట్ తురుము, ఇంకా ఇందులో మీకు ఏ వెజిటేబుల్స్ కావాలనుకున్నా మీరు కలుపుకోవచ్చు. నేనైతే ఇవే తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఇందులో సాల్ట్, దీంతోపాటు కొంచెం పసుపు, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి లో ఫ్లేమ్ మీద పెట్టేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇందులోకి వచ్చేసి కరివేపాకైనా కొత్తిమీర అయినా కలుపుకోవచ్చు. నేనైతే కరివేపాకు తీసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పచ్చి వాసన లేకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ని ఇప్పుడు ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఏ పిండి అయితే దోశ పిండి వేసిన తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పిండిలోకి వీటిని తీసేసుకోవాలి. వెజిటేబుల్ మొత్తం యాడ్ చేసాం కదండి. మంచి హెల్తీ రెసిపీ, అండ్ తినేటప్పుడు కూడా క్రిస్పీగా, చాలా రుచిగా, టేస్టీగా యూనిక్ రెసిపీ అనమాట. మార్నింగ్ దోశలు వేసేసిన తర్వాత ఎలాగో పిండి మిగిలిపోతుంది కదా, మరి ఆ పిండితో మళ్ళీ దోశలు వేయాలంటే ఎవరికైనా బోరింగ్ కొట్టేస్తుంది. సో అలా మిగిలిపోయిన పిండితో ఇలా యూనిక్గా అన్ని వెజిటేబుల్స్ కలిపి చేయండి. రుచికి రుచి, మంచి ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. నేనైతే ఇందులో కొంచెం బేకింగ్ సోడాను కూడా తీసుకున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి, ఎందుకంటే ఆ బేకింగ్ సోడా వేయటం వల్ల మనకి ఫ్లఫీగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఆయిల్ మాత్రం ఇందులో వేయొద్దండి. ఆయిల్ వేయకుండా నెయ్యి ఉంటుంది కదా, నెయ్యితో ప్రిపేర్ చేయండి. తినేటప్పుడు మంచి టేస్టీగా, చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ కంటే నెయ్యే బెటర్ కాబట్టి నెయ్యిని యూస్ చేయండి. ప్యాన్లో వేసేసిన తర్వాత పైన మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మనం దీన్ని ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. అది కూడా ఇక నేను చూపిస్తున్న విధంగా ఫోర్క్తో టర్న్ చేసుకున్నాను అనుకోండి, ఈజీగా వచ్చేస్తుందండి. కొంతమంది ఏంటంటే నైఫ్తో కూడా చేస్తుంటారు కదా, నైఫ్ కంటే ఈ విధంగా ఫోర్క్తో ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. పైన చూసారు కదా, కలర్ మొత్తం చేంజ్ అయిపోయి గోల్డ్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోయి పైన మనకి క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి, మంచి రుచి అనేది వస్తుంది. ఇందులోకి వచ్చేసి సర్వ్ చేయడానికి చట్నీస్ వచ్చేసి మనం దోశ, ఇడ్లీలోకి యూస్ చేస్తాం కదా, ఆ చట్నీతో దీన్ని ఈజీగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, రుచిగా ఉంటాయి. ఇంకా మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇందులో పచ్చిమిర్చిని కూడా మీరు తీసుకోవచ్చు. మరి ఈ డిఫరెంట్ రెసిపీని ఈసారి దోసపిండి మిగిలిపోయినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.